హలో మనీ మేకర్స్. సాలరీ వచ్చే వాళ్ళకి బ్యాంకులు ఈజీగా లోన్స్ ఇస్తాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కిరాణా షాప్, కూరగాయల వ్యాపారం, టీ స్టాల్, ఫుడ్ బిజినెస్ ఇలా చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళకి లోన్స్ చాలా అవసరం ఉంటాయి. కానీ వాళ్ళకి లోన్స్ తీసుకునే టైంకి డాక్యుమెంటేషన్ గురించి అడుగుతారు. ఆ డాక్యుమెంటేషన్ అనేది తెలియదు. సో ఎటువంటి డాక్యుమెంటేషన్ తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్లు ముందుగా మనం అప్లై చేసుకుంటే మనకు లోన్స్ వస్తాయి అనే ఒక అవగాహన కోసం సో నేను కొన్ని డాక్యుమెంట్లు మీకు చెప్తాను. ఆ డాక్యుమెంట్లు మీరు కానీ రెడీ చేసుకున్నట్లయితే సో ఆటోమేటిక్గా మీకు లోన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ ప్రూఫ్. సో ఈ బిజినెస్ ప్రూఫ్ అనేది మనకి 3 types లో చేసుకోవచ్చు మనం. ఫస్ట్ది ఏంటంటే మీరు ట్రేడ్ లైసెన్స్, ఒకవేళ మున్సిపల్ పరిధిలో ఉంటే మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. రెండవది ఏంటంటే MSME అంటే ఉద్యోగ్ ఆధార్ అంటారు. ఉద్యోగ్ ఆధార్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దొరుకుతుంది. అది ఆన్లైన్ లోనే ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. మోస్ట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని దొరుకుతుంది. మూడవది ఏంటంటే లేబర్ లైసెన్స్. లేబర్ లైసెన్స్ మీరు చేసుకోవచ్చు. అరౌండ్ మీకు 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే 1500 వరకు మీడియా వాళ్ళు తీసుకుంటారు. జనరల్ గా అయితే మీరు ఒకవేళ ఐడియా ఉంది అప్లై చేసుకుంటే అది కూడా 100 రూపాయలు 200తో అయిపోతుంది. సో మోస్ట్లీ ఈ 3 డాక్యుమెంట్లో ఏ డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఈ 3 డాక్యుమెంట్లు దేనికి అంటే మీరు బిజినెస్ చేస్తున్నారు అనే ఒక నమ్మకం కోసమే, బ్యాంకులు నమ్మించడం కోసమే. సో నమ్మించడం కోసం మీన్స్ అదే బ్యాంకులు నమ్మడం కోసమే మీరు బిజినెస్ చేస్తున్నారు అనే ఒక ఐడెంటిటీ కోసం ఈ బిజినెస్ ప్రూఫ్ అనేది మ్యాండేటరీగా కావాల్సి వస్తుంది. సో కంపల్సరీగా బిజినెస్ ప్రూఫ్ ఈ 3లో ఏదో ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందే చేసుకోండి. అంటే రెండో చేయాల్సింది ఏంటంటే బ్యాంకింగ్. సో మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో మోస్ట్లీ ఎవరైనా ఈ రోజుల్లో ఫోన్ పే, గూగుల్ పే కంపల్సరీ వాడుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నప్పుడు మీరు ఒక QR కోడ్ పెట్టుకొని ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ పడేలా చూసుకోండి. వీలుంటే మీరు ఎప్పుడైతే బిజినెస్ ప్రూఫ్ చేసుకుంటారో దాంతో ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా కరెంట్ అకౌంట్ నుంచి మీరు ఏదైతే QR కోడ్ లింక్ చేస్తారో QR కోడ్ ని వాడండి. మీకు బ్యాంక్ లో ఎంత అమౌంట్ ఎక్కువ పడుతుంటే అంత లోన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ బ్యాంక్ మీకు చూసేది బ్యాంకింగ్ వాళ్ళని. సో బ్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ బ్యాంకింగ్ చూసి దాన్ని బట్టి మీకు లోన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కనుక మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ వాడండి. సో మీకు ఎక్కువ అవకాశాలు లోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మూడో డాక్యుమెంట్ ఏంటంటే బిజినెస్ ప్రూఫ్ లో మెయిన్ IT రిటర్న్స్. ఈ IT రిటర్న్స్ ఏంటంటే మీకు బిజినెస్ అలవాటు అవ్వడం కోసం, బ్యాంక్ లో లోన్స్ ఈజీ రావడం కోసం ఐటీకి మనం ఏం ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో 0 పేమెంట్ తో మీరు బేసిక్ ITRs స్టార్ట్ చేయండి. సో బేసిక్ ITR స్టార్ట్ చేస్తే మీకు లోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ITR ద్వారా. సో ITR ని మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి. ఒకవేళ కంపల్సరీ అయితే కాదు, బట్ ఉంటే అవకాశాలు అనేది ఎక్కువ వస్తాయి. సో ITR వీలుంటే GST అనేది కొంచెం పెద్ద బిజినెస్ కి 20 lakhs అబవ్ ఉన్న బిజినెస్ కి తప్ప. సో బిలో బిజినెస్ తో పని లేదు. ITR అనేది మెయింటైన్ చేసుకోగలిగితే మీకు బిజినెస్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ లోన్స్ కానీ మీకు మీ బిజినెస్ చేసుకున్న దానికి అప్రూవల్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ నాలుగవది ఏంటంటే మీ ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు ఈ రెండిట్లకి కంపల్సరీగా లింక్ ఉండాలి. సో ఈ లింక్ తో పాటు మీ సిబిల్ స్కోర్ అనేది కొంచెం బాగుండాలి. కొంచెం చిన్న లోన్స్ ఏమైనా తీసుకున్నారు అనుకుంటే అట్లీస్ట్ ఆ లోన్స్ ని అయితే ట్రాక్ మంచిగా నడిపించుకోండి. ఒకవేళ ట్రాక్ బాగుంది అనుకుంటే మనకి లోన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లోన్ తీసుకోకపోయినా పర్వాలేదు, మైనస్ సిబిల్ ఉన్నా పర్వాలేదు, -1 ఉన్నా పర్లేదు, 0 ఉన్నా పర్లేదు, కానీ సిబిల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి. సో సిబిల్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వ్యాపారానికి పెట్టుబడి ఎంత ముఖ్యమో లోన్స్ కి డాక్యుమెంటేషన్ అంతే ముఖ్యం. డాక్యుమెంట్ విషయంలో మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్ లో అడగండి. నేను దానికి అన్నిటికి క్లారిఫై ఇస్తాను. సో ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.